తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చిందా? పార్లమెంట్ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు, కంటోన్మెంట్ అసెంబ్లీలో విజయంతో హస్తం పార్టీ సంబరాలు చేసుకుంటోందా? తాజాగా శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించి తీర్మాన్ దరువేస్తోందా? బ్యాక్ టు బ్యాక్ విజయాలు కాంగ్రెస్లో ఉత్సాహం నింపాయా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆనందంలో మునిగి తేలుతున్నారట. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ సీట్లలో 8 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 3 మాత్రమే లోక్సభకు ఎన్నికయ్యారు. మల్కాజ్గిరి నుంచి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి లోక్సభ స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందారు. తాజా ఎన్నికల్లో 8 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. గతం కంటే 5 సీట్లు ఎక్కువే కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని స్వల్ప మెజారిటీతో కోల్పోయింది కాంగ్రెస్. చివరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్లు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు తలపడ్డారు. డీకే అరుణకు 5,10,747 ఓట్లొస్తే వంశీచంద్కు 5,06,247 ఓట్లొచ్చాయి. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిపై డీకే అరుణ 4,500 ఓట్ల తేడాతో గెలుపొందారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవకపోవడంతో కాంగ్రెస్ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. అటు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. 2023లో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఉప ఎన్నికలొచ్చాయి. కాంగ్రెస్ తరపున శ్రీ గణేష్, బీజేపీ తరపున వంశా తిలక్, బీఆర్ఎస్ తరపున లాస్యనందిత సోదరి నివేదిత సాయన్న పోటీపడ్డారు. అయితే కంటోన్మెంట్లో సానుభూతి పనిచేయలేదు. బీజేపీ అభ్యర్థి వంశా తిలక్ పై 13,206 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. 2009 తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గెలుపొందారు. 2 ప్రాధాన్యత ఓట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఎలిమినేషన్తో మల్లన్న విజయం ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించడంతో కంటోన్మెంట్ అసెంబ్లీని కైవసం చేసుకోవడం, మండలి ఎన్నికల్లో సత్తా చాటడంతో కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మోగించిందంటూ ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.